పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ఈ రోజున ధ్యానించుకుందాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవా, మీ వందనాలు. ఈ వాక్యాన్ని అర్థమగు రీతిలో మాకు బోధించి పరిశుద్ధాత్మ దేవ సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు అని మనం చూస్తున్నాం. ఊజు దేశం నందు యోబు అను ఒక మనుష్యుడు. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఈ ఊజు దేశం ఎక్కడుంది అన్న దానిని మనం చదువుకుంటే, ఈ ఊజు దేశము లెమెంటేషన్ అంటే విలాప వాక్యములు 4వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, విలాప వాక్యములు 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుంటే అక్కడ మరి ఒక మాట మనకు దేవుడు ఊజు గురించి మాట్లాడిన ఒక విషయాన్ని మనకు అర్థం చేసుకుంటాం. ఊజు ఇక్కడ 21వ వచనం, అతని నీడ కిందను అన్యజనుల మధ్యను బతికిదమని మేము అనుకున్నవాడు పట్టబడెను. ఊజు దేశంలో నివసించి ఏదోము కుమారి సంతోషించుము, ఉత్సాహించుము. ఇక్కడ ఊజు దేశంలో నివసించి ఏదోము కుమారి అంటే ఈ ఊజు దేశం అనేది ఏదోము ల్యాండ్లో ఉందని అర్థమవుతుంది. ఈ ఊజు దేశం అనేది ఏదోము ల్యాండ్లో ఉంది. ఓకే, అయితే ఈ యోబు ఇశ్రాయేలీయుడు కాదు. ఈయన మరి సుమారుగా అంటే ఆది కాండము రాయబడినటువంటి సందర్భంలో యోబు చరిత్ర, యోబు గారు ఉన్నారు, అక్కడ జరిగింది. అంటే ఆ దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన జీవితంలో మరి ఏంటంటే జరిగినటువంటి విషయాలు. ఈ యొక్క యోబు గురించి మనము మాట్లాడుతున్నప్పుడు లేదా ధ్యానించాలనుకుంటే ఒక 4 విషయాలు మీ ముందు ఉంచుతాను. మొదటి వచనంలోనే 4 విషయాలు. 4 ways in which Job walked with God. దేవునితో యోబు ఎలాగ నడిచాడు అన్నది 4 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఇంతకీ యోబు అనగా అర్థం ఏంటి? యోబు అనగా అర్థం ఏంటంటే హేటెడ్, పర్సిక్యూటెడ్ అని అర్థం. హేటెడ్ ఆర్ పర్సిక్యూటెడ్ అంటే హింసించబడినవాడు, తృణీకరించబడినవాడు అని అర్థం. యోబు అనగా హింసించబడినవాడు లేదా తృణీకరించబడినవాడు, శోధించబడినవాడు అని కూడా అర్థం. మరి ఇలాంటి వ్యక్తి ఈ యోబు మొదటి వచనంలోనే 4 విషయాలు అంటే ఫోర్ వేస్ ఇన్ విచ్ జోబ్ వాక్ విత్ గాడ్. యోబు 4 విధాలుగా దేవునితో నడిచాడు. ఈ 4 విధాలు ఏంటి అన్న దాన్ని మనం చదివితే, ముందుగా ఏంటంటే అతడు యథార్థవర్తనుడు అని ఉంది. యథార్థవర్తనుడు మరి ఏంటంటే బ్లేమ్లెస్. యథార్థవర్తనుడు. బ్లేమ్లెస్ అంటే ఏంటి? మీన్స్ సమ్వన్ హూ ఈజ్ గిల్టీలెస్ వితౌట్ సిన్. ఇన్ జనరల్ జోబ్స్ లైఫ్ వాజ్ వితౌట్ సిన్. అంటే పాపం చేయలేదా? ఆయనలో పాపం ఉందని ఆయన ఒప్పుకున్నాడు. కొన్ని సందర్భాలు మనం చదువుకుంటే ఆయనలో పాపం ఉందని ఆయన చెప్పాడు. అయితే యోబు యొక్క అంతరంగములో ఇన్నర్ గాడ్లీనెస్ అనేది మనకు కనిపిస్తుంది. ఆయన బ్లేమ్లెస్గా నడిచాడు దేవుడితో అంటే ఇన్నర్ గాడ్లీనెస్, అంతరంగములో ఆయన ఏంటంటే పాపాన్ని తలంచలేదు, పాప తలంపులతో లేడు. ఆయన ఏంటంటే ఆయన ఇన్నర్ అంటే లోపల అంతరంగములో యోబు ఎలాగున్నాడంటే దైవికంగా ఉన్నాడు. ఇన్నర్ గాడ్లీనెస్ అంటే లోపల అంతరంగంలో దేవుని తలాంపులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా మనసులో ఉందనుకో, దాని ప్రకారమే బాడీ ముందుకు సాగుతుంది, అవునా కాదా? ఓకే,
నేను ముందుగా వెళ్ళి నీళ్ళు తాగాల అనుకున్నాను అనుకో, ఇప్పుడు లైన్లో ఉన్నారు, నేను ముందుగా వెళ్ళి నీళ్ళు ఇప్పుడు కొంతమంది భోజనానికి మనకి ఏంటంటే పాస్టర్ కాన్ఫరెన్స్ జరిగింది లాస్ట్ వీక్ కోయంబత్తూరులో. లైన్లో వెళ్ళాలి, ఒక పాస్టరు మధ్యలో వచ్చేసాడు. అంటే ఏంటంటే ఆయనకు ఆలోచన ఏముంది, నేను మధ్యలో వెళ్ళిపోవాలి అనేది ఆలోచన వచ్చింది కాబట్టి ఆయన మధ్యలో వెళ్ళాడు. లేదు నేను కూడా లైన్లో రావాలంటే ఆయన మళ్ళీ అంత దూరంకి వెళ్ళి వెనకాల నిలబడు. అంటే మనసులో ఏముందో జరుగుతుంది. మరి ఈయన ఎలా నడిచాడంటే యథార్థవర్తనుడు, అంటే యథార్థంగా నడిచాడు. దేవుడి దగ్గర నడిచేటప్పుడు ఆయన చాలా లోపల దైవికంగా ఉన్నాడు. అయితే నేను పాపిని అని చెప్పడం లేదు, ఆయనలో పాప స్వభావం ఉందనేది ఇక్కడ 13వ అధ్యాయం యోబు గ్రంథం 26వ వచనంలో మనం చదివితే అక్కడ నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నువ్వు విధించి ఉన్నావు. అంటే నా బాల్యకాలపు పాపం అంటే నేను చిన్నప్పుడు పాపం చేసింది నేను చేశాను, నాకు అంటే ఆ పాప స్వభావం నాకు ఉందనేది ఆయన చెప్పుకుంటున్నాడు ఇక్కడ. అలాగే 14వ అధ్యాయం 16వ వచనంలో కూడా చదివితే ఇక్కడ ఇంకొక మాట, అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకున్నావు. అంటే ఏంటి, నాలో పాపం ఉందనేది ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ దేవుడు ఆయన ఏమంటున్నాడంటే కావాలని ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు, పాపము చేయలేదు. తెలిసి ఆయన పాపం చేయలేదు. అందుకే ఆయన ఎలాగ దేవునితో నడిచాడు, యథార్థంగా నడిచాడు, యథార్థవర్తనుడై. మనం ఎప్పుడైనా ఏదైనా అబద్ధం చెప్పామనుకో, వాళ్ళు ఏమంటారు, ఇదిగో చివరిగా అడుగుతారు, కరెక్ట్గా చెప్పు, అబద్ధం లేకుండా మాట్లాడు అని అన్నాం అనుకో, ఓకే, అప్పుడు వాడు ఏమనుకుంటాడు, ఓ చెప్పేద్దాము కరెక్ట్ అని కదా. యోబు ఏంటంటే చాలా అప్రైట్గా ఏంటంటే సరే బ్లేమ్లెస్గా ఆయన నడిచాడు. అంటే దేవునితో నడుస్తున్నప్పుడు ఈ బ్లేమ్లెస్ అంటే యథార్థవర్తనుడు. యెహోషువ ఆయన కుటుంబము ఒకసారి ఏమైనా తీర్మానం చేసుకుంటుంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏమని వాళ్ళు తీర్మానం తీసుకుంటారంటే, ఆ తీర్మానాన్ని మరి ఆ పదాన్ని మనము అర్థం చేసుకోగలం. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటంగాను సత్యంగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తును సేవించిన దేవతను తొలగద్రోసి యెహోవాని సేవించుడి. తర్వాత అలాగే మనం కింది వచనాల్లో మనం చదువుతున్నాం ఏంటంటే, మరి వారు ఎలాగ తీర్మానం చేసుకున్నాం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. మీరు ఎవరిని సేవించినా మీ ఇష్టము, నేను నా ఇంటి వారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, యెహోషువ కుటుంబము దేవునిలో తీసుకున్న తీర్మానం ఏంటంటే సిన్సియారిటీ అన్న పదం అక్కడ జెన్యూన్లీ, ఒక జెన్యూన్ సిన్సియారిటీ, యథార్థంగా వాళ్ళు చెప్పారంట. ఏమని, మీరు ఎవరిని సేవించినా మీ ఇష్టము, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము, యెహోవానే మేము సేవిస్తాము అన్నటువంటి మాట ఏంటంటే యథార్థంగా తీసుకున్న తీర్మానం. అందుకని ఇప్పుడు యోబు ఎలాగ నడిచాడని మనకు ఇక్కడ అర్థమవుతుంది. మొదటి వచనంలో 2వ లైన్లో అతడు యథార్థవర్తనుడు అంటే ఏంటి, ఈ పదము మరి ఏంటంటే యథార్థవర్తనుడు అంటే బ్లేమ్లెస్. ఇంకొక రకంగా ఆలోచించాలంటే సిన్సియర్గా ఉన్నాడు, చాలా జెన్యున్గా కరెక్ట్గా ఆయన తీర్మానం తీసుకున్నాడు, నడిచాడు. మరి ఈ యొక్క మార్చి మాసంలో నుండి మనము కూడా దేవునితో ఎలాగ నడవాలి, యోబుని బట్టి యథార్థంగా నడవండి, యథార్థంగా మాట్లాడండి, యథార్థంగా మీరు ఏంటంటే ప్రార్థన చేయండి, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించండి, యథార్థంగా దేవునిలో జీవించండి. మనం జీవించాలి, యథార్థంగా మనము దేవునితో నడవాలి. యోబు అలాగా యథార్థంగా, యోబు ఉండేటప్పుడు బైబిల్ లేదు, అబ్రహాము కంటే ముందున్నాడు ఆయన. ఈ యోబు ఆయన ఇశ్రాయేలీయుడు కూడా కాదు ఆయన. మరి అలాంటి వ్యక్తి, మరి దేవుడు ఆయన గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు ఏంటంటే అతడు యథార్థవంతుడు. ఏమంటున్నాడు, ఒక బ్లేమ్లెస్ అనేది మనం చూస్తాం.